శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 164 బృహదారణ్యకోపనిషత్తు పంచమ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణం. ఈ 5-6 అధ్యాయాలను యజ్ఞవల్క కాండ అని అంటారు. ఇదివరకు భాగంలో జనకుడు అశ్వమేధ యోగాన్ని చేస్తూ సమస్త బ్రాహ్మణ ముని ఋషులందరినీ ఆహ్వానించాడు. వచ్చిన వారిలో బ్రహ్మజ్ఞానులెవరో తెలుసుకోదలచి జనకుడు 1000 మేలుజాతి ఆరోగ్యవంతమైన గోవులకు బంగారు తొడుగులు పెట్టి వాటికి బంగారు నాణ్యాలు వేలాడదీసి సిద్ధం చేశాడు. అచ్చట ఉన్న వేద వీధులలో ఎవరు బ్రహ్మనిష్ఠులో వారు ఆ గోవులను తోలుకుని పోవచ్చునని ప్రకటించాడు బ్రహ్మజ్ఞాని రాజఋషి అయిన జనక మహారాజు. అప్పుడు అక్కడ ఉన్న విద్వన్వరేణ్యులెవరూ సాహసం చేయలేకపోయారు ఆ గోవులను తోలుకుని పోవడానికి. యజ్ఞవల్కుడు తన శిష్యుడైన సామశ్రవుడిని పిలిచి ఆ గోవులను తన ఆశ్రమానికి తీసుకుని పొమ్మన్నాడు. దానికి అంగీకరించక యాగానికి వచ్చిన పండితులలో కొందరు యజ్ఞవల్కుడు బ్రహ్మవేత్త అవునా కాదా అనే విషయం తెలుసుకోవడానికి అతనిని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ముందుగా ప్రశ్నించిన వాళ్ళందరూ కర్మకాండకు సంబంధించిన ప్రశ్నలే సంధించారు. యజ్ఞవల్కుడు ఓపికగా సమాధానాలు ఇచ్చాడు. అశ్వలుడు అనే ఋషి ప్రశ్నించటం మొదలుపెట్టాడు. అగ్ని మొదలైన సమస్తము మృత్యువు యొక్క స్వాధీనంలో ఉంటే మృత్యువును జయించడానికి ఏమి చేయాలి? ఈ ప్రశ్న యజ్ఞయాగాది క్రతువులైన కర్మకాండకు సంబంధించినవి. అందుకని ఇక్కడ యజ్ఞక్రమానికి తోడ్పడే ఋతుక్కుల వారి విధుల గురించి కొంచెం తెలుసుకొని ముందుకు వెడదాం. వైదిక యజ్ఞంలో అధర్యుడు ప్రధాన అర్చకుడు. అతని ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక అర్చకులు పండితులు ఉంటారు. హోత ఈయన ఆహుతికి పూర్వం మంత్రాల్ని పఠించి దేవతల్ని ఆవాహన చేసి యజ్ఞభూమికి తీసుకుని వస్తాడు. ఉద్గాత వేద మంత్రాలు చదువుతాడు. బ్రహ్మ హోతాధ్వర్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే ఈయన పని. యజ్ఞ విధులలో పొరపాటు వస్తే సరిదిద్దుతాడు. యజ్ఞవల్క్యుడు వైదిక కర్మల ప్రకారంగాను బ్రహ్మ విద్యా పరంగాను అన్వయిస్తూ జవాబిచ్చాడు. యజ్ఞవల్కుని సమాధానం: అతని వాక్యే హోతగాను, ఆ వాక్యే అగ్నిగాను, ఆ అగ్నియే హోతగాను తెలుసుకొని హోతాగ్నులు రెండిటినీ వాటికి అధిదేవతమైన అగ్ని రూపంగా గుర్తించి ఆ భావనను పొందడమే ముక్తి. ఈ విధంగా హోతాగ్నులు రెండిటినీ అగ్ని యొక్క స్వరూపంగా దర్శించడం చేత మృత్యువును అతిక్రమించగలుగుతాడు. అశ్వులిని రెండవ ప్రశ్న: ఈ సమస్తము రాత్రింబవళ్ల చేత శుక్లపక్షము కృష్ణపక్షములతోనూ వ్యాపించి ఉంది. ఏ సాధన వల్ల అహోరాత్రాలను పూర్వ అపర పక్షాలను దాటి మోక్షాన్ని పొందుతాడు? యజ్ఞవల్కుని సమాధానం: చక్షుర్వై యజ్ఞశ్చ దృక్. నేత్రమే అనగా కంటి చూపే యజ్ఞము యొక్క అధ్వర్యుడు. ఈ నేత్రమే ఆదిత్యుడు. ఆధ్యాత్మరూపమైన నేత్రాన్ని ఆదిత్యాధ్వరులు యొక్క అధిదేవతా రూపమైన సూర్యునిగా భావన చేయడమే అహోరాత్రాలను దాటి పొందే మోక్షము. ప్రాణోవై యజ్ఞస్యోద్గాత. ప్రాణమే ఈ యజ్ఞం యొక్క ఉద్గాత. ప్రాణమే వాయువు. అందుచేత వాయువే ఉద్గాత. ప్రాణశక్తి చేతను వాయువు చేతను శుక్లకృష్ణ పక్షాలను దాటి మోక్షాన్ని పొందవచ్చు. ప్రాణశక్తి
వాయువుల అభేదాన్ని తెలుసుకుంటే అదే ముక్తి లేదా మోక్షము. అశ్విని ప్రశ్న: ఓ యజ్ఞవల్క, ఈ అంతరిక్షము ఏ ఆధారము లేకుండా కనపడుతోంది కదా, మానవుడు దేని ఆధారంతో కర్మఫలమైన స్వర్గాన్ని వెడుతున్నాడు? యజ్ఞవల్కుని సమాధానం: మనోవై యజ్ఞస్య బ్రహ్మ, మానవుని యొక్క మనస్సే బ్రహ్మ అనే ఋతిక్కు ఆధ్యాత్మ స్వరూపమైన ఈ సాధకుని మనస్సే చంద్రుడు. మనస్సు, బ్రహ్మ మరియు చంద్రుడు ఒకటే అయిన ఆ అధిదేవత రూపముగా తెలుసుకుని వాడు కర్మఫలమై ముక్తిని, స్వర్గాన్ని పొందుతున్నాడు. ఆ తర్వాత అశ్వలుడు, ఈ యజ్ఞంలో ఇన్ని రుక్కుల చేత హోత్రము చేస్తున్నారు, ఆ రుక్కులు ఏవి? అవి ఏ దేహంలో ఏ రూపంలో ఉన్నాయి? ఆ రుక్కులతో యాగ యజమాని వేటిని జయిస్తున్నాడు? మొదలైన ప్రశ్నలు అడిగాడు. అధ్యాత్మతమితి ప్రాణ ఏవ పురోనువాక్య పానో యాజ్యావ్యాన సస్యాహ. యజ్ఞవల్కుడు చెప్తున్నాడు, పురోనువాక్య, యాజ్య, సస్యాలనే 3 రుగ్మత్రములతో స్తోత్రములు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక స్వరూపమైన ఈ శరీరంలో ప్రాణమే పురోనువాక్య, అపానమే యాజ్య, వ్యానమే శస్య అవుతున్నాయి. ఈ 3 సమస్త ప్రాణి సముదాయాన్ని జయిస్తున్నాడు. ఉద్గాత ప్రాణరూపమైన పురోనువాక్య అనే దానితో భూలోకాన్ని, అపాన రూపమైన యాజ్య అనే దానితో అంతరిక్షలోకాన్ని, వ్యాన రూపమైన శస్య అనే దానితో ద్విలోకాన్ని జయిస్తున్నాడు. ఇక్కడ వివరణ: ఒక మంత్రంలో మొదట దేవత పేరున్నది, పురోనువాక్య. అగ్నిమూర్ధ కకుత్. ఇందు అగ్ని దేవత మొదట చెప్పబడినాడు, అందువలన అది పురోనువాక్య. ఉత్తరార్ధమున దేవత పేరు గలది యాజ్య. జిహ్వామగ్నే చకృషే హవ్యవాహం. ఇందు హవ్యవాహం అనునది చివరన ఉన్నది కావున ఇది యాజ్య. పురోనువాక్య పఠించిన వాడు యజమానుని గురించి దేవతలకు వివరించి చెప్పిన వాడవుతాడు. యాజ్య పఠించిన వాడు యాగ యజమానికి దేవతల వద్దకు చేరి సరైన మార్గం చూపినవాడగును. షషట్కారము లేదా శస్యను అనగా పూర్తి మంత్రము పఠించిన వాడు యాగ యజమానిని దేవతల వద్దకు చేర్చినవాడగును. పురోనువాక్య, యాజ్య, షట్కారము అనగా శస్య చదివిన అధ్వర్యుడు యాగ యజమానిని చేయపట్టుకొని దేవతలకు అప్పగించి అతనిని అక్కడ స్థిరపరిచిన వాడు అవుతాడు. సశేషం. శుభమూయ.